నమస్కారం. సన్మార్గానికి స్వాగతం. స్వేచ్ఛ. సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ స్వేచ్ఛను కోరుకుంటాయి. ఒక పక్షిని తెచ్చి పంజరంలో పెట్టండి, గిలగిలలాడుతుంది. తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆకాశంలో హాయిగా ఎగరడానికి ఇష్టపడుతుంది. అలాగే ఒక పెంపుడు జంతువుని తెచ్చి ఇంట్లో పెంచుకుంటూ ఉంటే కట్టేస్తే అది విప్పుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు ఇంట్లో ఉండడానికి కూడా పెద్దగా ఇష్టపడదు. తప్పదు, కొన్ని సందర్భాల్లో వాటిని మనం మాలిమి చేసుకుని దగ్గరగా ఉంచుకుంటే ఉంటుందేమో చెప్పలేం. కానీ అది కూడా వీలైతే తన ఇచ్చ వచ్చినట్టు వెళ్ళడానికి ఇష్టపడుతుంది. స్వ ఇచ్ఛ అంటే తన యొక్క ఇష్టం, తన కోరిక. స్వేచ్ఛగా ఉండాలని మానవుడు అనుకుంటాడు, కానీ స్వేచ్ఛగా ఉంటాడా? ఆలోచించండి. స్వేచ్ఛ అన్నది మనుషులకు ఉన్నదా? స్వ ఇచ్ఛ ఉందా? నా ఇష్టం ప్రకారం నేను బతకగలుగుతున్నానా? ఇది ఒక్కటి గుర్తించుకుంటే అసలు స్వేచ్ఛ యొక్క అర్థము, మనం స్వేచ్ఛగా ఉండడంలో ఉన్నటువంటి విశేషం అర్థం అవుతాయి. అసలు స్వేచ్ఛగా ఉండడం అంటే ఏమిటో తెలుస్తుంది. నిజానికి నా తల్లిదండ్రుల్ని నేను ఎన్నుకున్నానా? అక్కడే నాకు స్వేచ్ఛ లేదే. నా జీవితంలో నా స్నేహితుల్ని కానీ ఇతర బంధువుల్ని కానీ నేను ఎన్నుకోగలిగానా? ఎన్నుకోలేదే. మహా అయితే స్నేహితుల్ని ఏమన్నా ఎన్నుకుంటానేమో తెలియదు, అది కూడా అనుమానమే. బంధువుల్ని, అక్క చెల్లెళ్ళని, తల్లిదండ్రుల్ని ఎవ్వరిని నా ఇష్ట ప్రకారం నేను పొందలేదే. అయితే వాళ్ళని ఇష్టపడతానా లేదా అన్నది మాత్రమే నా సొంత అభిప్రాయం మీద ఆధారపడింది తప్ప వాళ్ళని నేను ఎన్నుకోవడం అన్నది జరగలేదు. కనుక నేను స్వేచ్ఛాజీవిని, స్వేచ్ఛగా ఉంటాను, నాకేమీ బంధాలు లేవు, అలా నేను నిగడాలన్నింటినీ, అన్ని సంకెళ్ళని, బంధాలని విదిలించుకుని వెళ్ళిపోతాను అని చెప్పేటటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఏమిటక్కడ, ఏ రకంగా ఉంటుంది ఇది? నిజానికి నేను స్వేచ్ఛగా ఉండగలుగుతున్నానా? ఎన్ని బంధాల్లో ఉన్నానో ఆలోచించండి. దేన్ని బంధించుకున్నానో, దేంతో నేను బంధించబడ్డానో వారు బంధువులు. దేన్ని నా చుట్టూతా చుట్టుకుంటున్నానో వాళ్ళు చుట్టాలు. ఈ చుట్టాలు బంధాలనే మన వాళ్ళు వృత్రాసురుడు అనేటటువంటి పేరుతో పురాణాల్లో చెప్పాడు. వృత్రం అంటే ఇలా వృత్తాకారంలో ఉండేటటువంటిది, ఇలా చుట్టి ఉండేటటువంటిది. అటువంటి వృత్రాసురుడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి ఛేదించే ప్రయత్నం చేయాలి. వృత్తాలు లేకుండా ఉండవు. ఎలా ఛేదించబడుతుంది? అది చాలా జాగ్రత్తగా, సున్నితంగా, సూక్ష్మంగా చేయవలసినటువంటి పని. చేత్తో గొడ్డలి పుచ్చుకునో, కత్తి పుచ్చుకునో, కత్తెర పుచ్చుకునో చేస్తే అయ్యేటటువంటి పని కాదు. మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామో అన్నదాన్ని ఆలోచిస్తే మనం ఎంతగా ఇతరుల మీద ఆధారపడి ఉన్నామో అన్నది అర్థమవుతుంది. బతికుండాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే నాకొకళ్ళతో ప్రమేయం లేదండి, నాకు సంఘంతో సంబంధం లేదు, ఇతర సమాజంతో అసలే సంబంధం లేదు, నా మానాన నేను బతుకుతున్నాను అని ఎవరైనా అంటే నిజంగా తన మానాన తాను బతకడం కుదురుతోందా? నే బతకాలి అంటే ఆహారం కావాలి కదా. ఆహారం కావాలి అంటే దాన్ని ఏ రైతో పండించాలి. పండించినటువంటి దానిని మనకు అనుగుణంగా కావలసినటువంటి తీరులో తయారు చేసేటటువంటి వాళ్ళు ఉండాలి. ఉదాహరణకి వడ్లు పండించారనుకోండి, వరి, దాన్ని బియ్యంగా మార్చేవాళ్ళు ఎవరో ఉన్నారు. నేను చేయలేదే, వరి పండించలేదే. ఆ బియ్యంగా పండించినటువంటి దానిని, బియ్యంగా తయారు చేసినటువంటి దాన్ని నా దాకా తీసుకొచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. తీసుకొచ్చిన తర్వాత దాన్ని వండేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. వండిన తర్వాత దాన్ని వడ్డించేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కదా నేను తింటున్నాను. అంటే నేను ఒక పట్టెడు మెతుకులు తినాలంటే, ఒక్క ముద్ద నా నోట్లోకి దిగాలి అంటే నేను ఎంతమంది మీద ఆధారపడి ఉన్నాను? ఇంతమంది మీద నేను ఆధారపడి నేను స్వేచ్ఛాజీవిని అని ఎలా అంటున్నాను? నా ఇచ్ఛ ప్రకారం నేను బతుకుతున్నానని ఎంతవరకు చెప్పగలం? ఉంది స్వేచ్ఛ, లేకపోలా. ఎంతవరకు అంటే ఒక స్తంభానికి కట్టేసినటువంటి ఒక జంతువుకు ఉన్నంత స్వేచ్ఛ ఉంది మనకి. దానికి ఎంత పొడవైన తాడు ఉందో అంత మేర తిరగచ్చు. అంతకన్నా ఎక్కువ దూరం తిరగడానికి వీల్లేదు.
ఇంకా తెలివి తక్కువగా తిరిగితే ఏమవుతుంది, ఆ తాడు ఆ మధ్య కట్టినటువంటి కర్ర ఉందే దాని చుట్టూతా చుట్టుకుపోయి తిరిగేటటువంటి ప్రదేశం తగ్గిపోతుంది. తెలివి ఉంటే మళ్ళీ అప్రదక్షిణంగా తిరిగి ఆ తాడు వదిలయ్యేటట్టుగా చూసుకుని మరికొంత దూరంగా వెళ్ళగలం. ఈ అప్రదక్షిణంగా తిరిగి అంటే ప్రదక్షిణంగా ముందు తిరిగి ఉంటే, లేదు ముందే అప్రదక్షిణంగా తిరిగితే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రదక్షిణంగా తిరగాలి. అలా తిరిగి మనం చుట్టుకున్నటువంటి బంధం ఏదైతే ఉందో దాన్ని విడదీసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నమే మనం చేసేటటువంటిది స్వేచ్ఛ అని మనం అంటూ ఉంటాం. అయితే ఎంతసేపు తిరుగుతాను, ఎంతసేపు కూర్చుంటాను అనేది మాత్రమే నా ఇష్టాన్ని బట్టి ఉంది. అంతేగాని ఈ తాడు వదిలించుకుని నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనడానికి వీల్లేదు. మన కంటికి కనపడేటటువంటి జంతువులకైతే తాడు వదిలేయగలుగుతున్నాం, కానీ మనం ఎక్కడో పుట్టక ముందు నుంచి పెట్టుకుని కట్టేసుకొచ్చినటువంటి ఆ స్తంభానికి కట్టేసుకొచ్చామే, ఆ కట్ల నుంచి మాత్రం విడిపడి రావడం మానవులకు అంత పెద్ద సాధ్యమయ్యేటటువంటి విషయం కానే కాదు. కనుక స్వేచ్ఛాజీవిని అంటే ఎప్పుడవుతాడు ఒక జీవి స్వేచ్ఛాజీవి? ఈ బంధాలు ఏవీ లేకుండా ఉన్న స్థితిలో. ఎలా ఉండగలడు? బంధాలు లేకుండా ఉండడం కుదురుతుందా? మనకందరికీ ముందరే అనుకున్నాం కదా, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇలా బంధువులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ బంధాలని. అది బంధంగా మనం పరిగణించకుండా ఉండడం అంటే వాళ్ళు ఎదురుపడితే మాట్లాడతాం, వారికి కావలసినటువంటి మంచి ఏదైనా ఉంటే చేస్తాం. ఎలా చేస్తాం? వారికే కాదు, లోకంలో ఏ అవసరమున్న జీవికి మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామో ఆ విధంగా వీళ్ళకి చేస్తాం. ముక్కు మోహం తెలియని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయదలుచుకున్నామో మనం బంధువులు అనుకున్నటువంటి వారికి కూడా ఆ విధంగానే సహాయం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు బంధం లేనట్టు. లోకంలో ఉన్నటువంటి అందరు జీవులతోనూ సమానంగా నాకు కావలసినటువంటి వాళ్ళు, నేను అయిన వాళ్ళు అనుకునేవాళ్ళు, లేదా నన్ను అయిన వాళ్ళు అనుకునే వాళ్ళని నేను ఆ విధంగా చూడగలిగినటువంటి రోజున నాకు బంధం లేనట్టు. నా సొంత సోదరులకో, సోదరుడికో, సోదరికో ఆపద వస్తే ఎంత బాగా వాళ్ళని ఆదుకుంటానో, ముక్కు మొహం తెలియనటువంటి సాటి జీవికి ఆపద వస్తే కూడా అంతగానే ఆదుకునేటటువంటి స్థితికి నేను ఎదిగినప్పుడు అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి చేసేటటువంటిది కూడా లోకంలో ఇతరులకు చేసే పద్ధతిలోనే ఉంటుంది కనుక బంధం అన్నది లేదు. ఇందాక మనం అనుకున్న ఆహారం అన్నది ఉందే, ఆహారం అనే దాని దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఇది కావాలి, ఇట్లా ఉంటేనే తింటాను, ఇదైతేనే నాకు నచ్చుతుంది, ఇది లేకపోతే తినలేను, ఇట్లాంటివి బంధాలు. శరీరం నిలిచి ఉండాలి కనుక ఆహారం ఎటువంటిదైనా సమయానికి దొరికిందాన్ని తింటాను అనుకున్నది బంధరాహిత్యం. ఒకవేళ ఒక సందర్భంలో దొరకలేదు, పర్వాలేదు, ఈ పూట ఆగుతాను, మంచినీళ్ళు తాగుతాను, రేపొద్దున తింటాను, మళ్ళీ దొరికినప్పుడు తింటాను అనుకునేటటువంటి స్థితికి ఎదిగినప్పుడు అది బంధం లేని స్థితి. సమయానికి తినాలి, ఇట్లాగే తినాలి, ఈ పదార్థాలే తినాలి అని ఎక్కడికక్కడ లెక్క కట్టుకుంటూ ఉండి నన్ను నేను దానికి బంధించుకుంటూ ఉండడం బంధం. ఇది బంధాల్లో ఇరుక్కుపోవడం. ఆహారం విషయమే కాదు, వ్యక్తుల విషయమే కాదు, వస్తువులే కాదండి, భావనలు, ఆలోచనలు, ఇష్టానిష్టాలు ఏదైనా సరే మనని బంధిస్తుంది. కొంతమందికి భగవంతుడి మీద భక్తి బంధం అయిపోతుంది. దాన్ని పోగొట్టడానికే త్యాగరాజుల వారికి విగ్రహాలు మాయం చేశాడు రాముడు. త్యాగరాజు విగ్రహాలతో బంధం పెట్టుకున్నాడు. విగ్రహాలతో కాదు నీకు ఉండవలసింది బంధం, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతడితో నీకు బంధం ఉండాలి, విగ్రహాలకు లెక్క అని ఆ బంధాన్ని ఛేదించాడు. దాన్ని దాటిన తర్వాత మాత్రమే త్యాగరాజుల వారికి ముక్తి లభించింది. అంటే భక్తిలో కూడా ఒక స్థాయి బంధమే, అది ఏ రకమైన భక్తి అయినా సరే దాన్ని కూడా అధిగమించినప్పుడే స్వేచ్ఛగా ఉండగలుగుతాం. దాన్ని దాటలేనప్పుడు స్వేచ్ఛ ఎక్కడ? ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. చాలామందికి స్వేచ్ఛ అన్న పదానికి సరైన అర్థం తెలియక విచ్చలవిడితనాన్నే స్వేచ్ఛ అనుకుంటున్నారు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను,
నన్ను కాదనే వాళ్ళు ఎవరు? మై విల్ అని కొత్త పదం అనడం వింటున్నాం మనం పిల్లల్లో. అంత విల్ అంటే సంకల్పం. అంత సంకల్పం ఉందా నీకు? లేదు కదా. నీకు ఈ క్షణాన కలిగినటువంటి కోరికనో ఇష్టాన్నో విల్ అనేటటువంటి ఒక అద్భుతమైన పదంతో సంకేతించి చెప్తున్నావు, కానీ మై విల్ అన్నది అక్కడ ఏముంది? నా ఇష్టమని మాత్రమే. ఆ ఇష్టం మాత్రమే, కానీ దాన్ని అనుసరించి ఉండగలగడం కుదురుతోందా? స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి ఉన్న తేడా తెలుసుకున్న రోజున మాత్రమే నిజమైనటువంటి స్వేచ్ఛాజీవిగా ఉంటారు. ఎందుకంటే నాకు ఈ బంధాలు అక్కర్లేదు అని దాని మీద బ్రహ్మాండంగా వ్యతిరేక భావన కలిగితే ఆ వ్యతిరేక రూపమైనటువంటి బంధం అవుతుంది. అది ఉన్నా లేకపోయినా ఒకటే అనుకున్నప్పుడు బంధం లేని స్థితి వస్తుంది. మంచి చెడులు రెండూ నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడే బంధం లేని స్థితి. మంచిది కావాలి, పుణ్యం కావాలి, పాపం అక్కర్లేదు అనుకుంటే అదే పెద్ద బంధం. నాకు ఇది అక్కర్లేదు అనుకుంటే అదే పెద్ద బంధం. నాకు ముక్తి కావాలి అనుకుంటే పెద్ద బంధం. ముక్త స్థితిలో నేను ఉన్నప్పుడు ముక్తి కావాలని మళ్ళీ ఒకటి కోరుకోవడం ఏమిటి? నేను ఆ స్థితిలో ఉండాలి, కోరుకోకూడదు. కోరుకున్నంతకాలం బంధం. కోరిక వదిలి ఏది అక్కర్లేనటువంటి, ఏది అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగిన స్థితి వస్తే అది స్వేచ్ఛ. అటువంటి స్వేచ్ఛ అందరూ కోరుకుంటారు. కాకపోతే దాని స్వరూపం తెలియక ఇది స్వేచ్ఛ, అది స్వేచ్ఛ అని పొరపాటు పడుతూ ఉంటారు. ఆ భ్రమలోంచి యువతలకు వచ్చి స్వేచ్ఛ అన్నదాన్ని కనుక అర్థం చేసుకుంటే అదే విడుదల, అదే ముక్తి, అదే మోక్షం.